హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. శివుడే వేదం, వేదమే శివుడని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లాగే ఎంత ప్రయత్నమైనా చేసి వేదాన్ని రక్షించుకోవాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా, కొంతమంది వేదం చదువుకుంటారు, కొంతమంది వేదాన్ని బోధిస్తుంటారు, కొంతమంది ఆ వేదం చదువుకున్న కుక్షికి భోజనం పెడతారు. అట్లాగే కొంతమంది ఆ వేద పండితుల్ని దక్షిణ ఇచ్చి కాపాడుకుంటుంటారు. కాబట్టి ఇదంతా కూడా వేదాన్ని రక్షించుకున్నట్టే. కాబట్టి వీళ్ళందరికీ కూడా వేదమాత అనుగ్రహం ఉంటుంది. కేవలం వేదం చదువుకుంటేనే వేదాన్ని రక్షించుకున్నట్టు కాదు. ఈ వేదం చదువుకున్న వాళ్ళని రక్షించిన వాళ్ళకు కూడా ఈ ఫలితం వస్తుంది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక దుష్కృతే సుకృతే చైవ చత్వార సమభాగిన. ప్రతి పనికి నలుగురు ఉంటారు. కాబట్టి అలాగే ఈ వేద విద్య, అయ్యో అతను వేదం చదువుకున్నాడు, నాకు ఆ వేద ఫలితం రావట్లేదని బాధపడక్కర్లేదు. ఇవాళ మేము ఈ శ్రీ బ్రాహ్మణి సూర్యప్రకాశక విజయశంకర వేద స్మార్త పాఠశాల ట్రస్ట్ ద్వారా ఒక 500 మంది విద్యార్థుల్ని, అంటే పూర్తి స్థాయిగా ఒక 10 మంది క్రమపాఠుల్ని, ఒక 2 ఘనపాఠుల్ని, ఒక 50 మంది స్మర్తలు తయారు చేశాం. అలాగే గుళ్ళల్లో పూజ చేసుకోవడానికి, అంటే ఆ పిల్లవాడికి ఎంత మేధస్సు ఉంటే అంత మేధస్సుకి ఆ పిల్లవాడికి ఈ వైదిక సంస్కారాన్ని అందించాం. కాబట్టి ఈ వైదికంలో బ్రతకడం వల్ల అతనికి సద్బుద్ధులు పుడతాయి. కాబట్టి ఈ వేద పాఠశాలకి, ఈ వేదం చదువుకున్న వాడికి ఎంత పుణ్యం వస్తుందో, ఈ వేద పాఠశాలకి సహకరించిన వాళ్ళకి కూడా అంతే పుణ్యం వస్తుంది. కాబట్టి వేద శివ శివో వేద వేదాధ్యాయి సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. ఎంత ప్రయత్నమైనా చేసి వేదాన్ని కాపాడుకోవడం మన లక్ష్యంగా మనం భావిద్దాం. అట్లాగే చాలామంది వేదం మేము ఎందుకు చదువుకోకూడదు అంటుంటారు. కాబట్టి వేదం అందరూ చదువుకోవచ్చా చదువుకోకూడదా అనేది పక్కన పెడితే, భగవంతుడు ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడే ఆ యొక్క విద్య వాళ్ళకి సంప్రాప్తం అవుతుంది అనేది మీరందరూ నమ్మితే చాలు. కాబట్టి మనకు అంటని విద్య దాని గురించి ఆలోచించి పక్క వాళ్ళ మీద ఈర్షపడే కంటే, మనకి ఏ విద్య అంటుతుందో అదే వేద విద్య, అదే బ్రహ్మ విద్య. అన్ని విద్యల్లో, అన్ని వృత్తుల్లో కూడా భగవంతుడు ఉన్నాడనేది మనకు తెలుస్తున్న సత్యం కదా. కాబట్టి వేదం మేమే చదవాలా, మీరే చదవాలా అనే ఈ విమర్శలు లేకుండగా అందరూ భగవంతుడు ఎప్పుడు ఏది మనకి ఆపాదిస్తాడో ఆ ఆపాదించిన విద్యను కానీ, ఆపాదించిన జీవితాన్ని సక్రమంగా పెద్దల మాటలు విని మనం జీవనం గడుపుకుంటే మనం ధన్యులం అవుతాము. ధన్యుడు సుమతి అని శ్లోకం ఉంది కదా, సుమతి శ్లోకం. కాబట్టి మనం ధన్యులం అవుతాం. కాబట్టి అందరూ విమర్శలను ఆపి ఒకరి మీద ఒకరు అనుకోకుండగా భగవంతుడు ఏదిస్తే అది పొందమని మాత్రమే నేను చెప్తున్నాను. కాబట్టి ఆ భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని, మనకిచ్చిన శరీరాన్ని, మనకిచ్చిన విద్యను, మనకు ప్రారంధంలో మన జాతకంలో, అంటే జాతకం అంటే మళ్ళీ జ్యోతిష్యం వైపు వెళ్ళట్లేదు నేను. జాతకం అంటే మనం పుట్టినప్పుడు బ్రహ్మరాత అంటారు కదా, ఆ బ్రహ్మరాత అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్రహ్మరాత మనకి ఏదైతే విధించాడో ఆ విధానాన్ని, ఆ విధిని విధివశాత్ అంటారు. కాబట్టి ఆ విధిని మనం పొంది మనం ధన్యులవ్వడమే తప్ప ఒక విద్యను కానీ, ఒకరిని చూసి కానీ మనం విమర్శించకుండగా మనం జీవితాన్ని గడుపుకుంటే మనం అందరం కూడా ధన్యులం అవుతాం.